హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. లేటెస్ట్గా వచ్చిన మూవీ అప్డేట్స్ అన్నిటి గురించి అయితే ఇంకా వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఫస్ట్గా ఏ భగవాన్ మూవీ నుంచి అది ఇప్పుడైతే ఏ బలవంత్గా అయితే టైటిల్ అయితే చేంజ్ చేశారు సెన్సార్ ఇష్యూ వల్ల. మొన్న ఇలాగే కపుల్ ఫ్రెండ్లీ మూవీ కూడా అయితే టైటిల్ చేంజ్ అయిపోయింది. బట్ ఆ మూవీ చేంజ్ చేయకపోవడంతో ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఈ మధ్య ఎక్కువగా అయితే సెన్సార్కి ఇలా టైటిల్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు అందుకని ఏ భగవాన్ నుంచి ఏ బలవంతుగా అయితే టైటిల్ అయితే చేంజ్ చేశారు. ఇప్పుడైతే దీని నుంచి రిలీజ్ టైలర్ అని ఒకటి రిలీజ్ చేశారు. ట్రైలర్లో సేమ్ అదే మళ్ళీ ఆ బిజినెస్ ఏదో ఉంటుంది కదా, ఆ బిజినెస్ ఏందని కనుక్కో దాని మీద క్యూరియాసిటీ అయితే పెంచారు. కొంతవరకు అయితే నాకైతే బాగానే అనిపించింది ట్రైలర్ అయితే మాత్రం. మీరు కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో అయితే కింద కామెంట్ అయితే చేయండి. శ్రీ విష్ణు గారు ఈ మంత్లో 2 మూవీస్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. అదే మృత్యుంజయ మూవీ, అలాగే విష్ణు వినయం. సో ఇప్పుడైతే విష్ణు వినయం మూవీ నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే మాత్రం యాజ్ యూజువల్గా మొత్తం అయితే ఫన్తో అయితే నిండిపోయింది. మెయిన్గా అయితే మాత్రం చాలా మీమ్స్ని అయితే వాడినరు. అంటే శ్రీ విష్ణు గారు మూవీ అంటే ఆల్మోస్ట్ మీమ్స్ అయితే ఎక్కువగానే వాడతారు. సో దీంట్లో కూడా అయితే చాలా మీమ్స్ని అయితే వాడినరు. అంటే ఫ్రైడ్ రైస్, ఇలాంటి స్వీట్, ఇలాంటి మీమ్స్ అనేది వాడినరు. కాబట్టి ఇది కూడా అయితే కొద్దిగా కొత్తగానే ఉంటుంది. అయితే ఈయన ఒకటేసారి 2 మూవీస్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ రెండిటికి అంటే జోనర్ వేరు. అంటే ఇప్పుడు మొన్న శ్రీ విష్ణు గారు చేసిన మొత్తం ఫన్ ఎంటర్టైన్మెంట్తోనే వచ్చిండు. కాకపోతే ఇప్పుడు మృత్యుంజయ అయితే అది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ లాగా ఉంది. ఇదైతే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే ఇది ఆయన జోనర్లో వచ్చే మూవీ. అది కొద్దిగా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తారు. బట్ శ్రీ విష్ణు గారు డిఫరెంట్గా ట్రై చేసిన ప్రతిసారి అయితే సక్సెస్ అయితే సరిగ్గా అయితే రాలా. ఇప్పుడు మరి చూడాలి ఈ మూవీతో సక్సెస్ కొడుతుందో లేదో. ఇంకా విష్ణు వినయం మూవీ ట్రైలర్ అయితే బాగుంది. మీరు కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అంతకుమించి ఈ మంత్లో అయితే పెద్ద చెప్పుకునే మూవీస్ కూడా అయితే ఏం లేవు. ఇంకా ఈ 2 మూవీస్ అదే విష్ణు వినయం, ఇంకా హే బల్వంత్, మృత్యుంజయ. ఇవే కొద్దిగా నోటెడబుల్ మూవీస్. అంటే దాంట్లో కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే మృత్యుంజయ, ఇంకా అంతే వాటితో పాటు విష్ణు వినయానికి అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఇక ట్రైలర్ అయితే కొద్దిగా ఏ భగవాన్ ట్రైలర్ కూడా కొద్దిగా బాగానే అనిపిస్తుంది. ఇంకా మీకు ఇంకా ఈ ఇయర్లో అదే ఇంకా వీటిలో ఇప్పుడైతే ఓటీటీ మూవీ రిలీజ్ డేట్స్ కూడా అయితే పెద్దగా అయితే ఏం లేవు. అయితే రేపైతే మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయినా చట్టబట్ట మూవీ అయితే రేపైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ట్రైలర్ కూడా అయితే రిలీజ్ చేశారు, నెట్ఫ్లిక్స్ ట్రైలర్. దీని తర్వాత అయితే ఇంకా ఫిబ్రవరి 20 అయితే మాత్రం ఇది భర్త మహాశైల విజ్ఞప్తి G5లో అయితే స్ట్రీమింగ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా కేరళ స్టోరీ పార్ట్ 2 కూడా అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ పార్ట్ 2 వచ్చేసరికి 24th అనుకుంటా. ట్రైలర్ కూడా అయితే రీసెంట్గా అయితే రిలీజ్ చేశాను, చూసా. బట్ అది హిందీలో ఉంది కాబట్టి నాకైతే సరిగ్గా దగ్గర. కాకపోతే నాకైతే పార్ట్ 1 అయితే అంతకైతే నచ్చల. నేను చెప్తాను, పార్ట్ 1 అయితే పెద్దగా అయితే నచ్చలేదు. అండ్ ఎవరైనా కేరళ స్టోరీస్కి ఫ్యాన్స్ కానీ ఉంటే ఇప్పుడైతే పార్ట్ 2 అయితే వస్తుంది, చెక్ చేసుకోండి ఈ మంత్లోనే. ఇంకా వీడియోల తర్వాత నెక్స్ట్ అయితే ఇది చాలా పెద్ద అప్డేట్. అదేంటంటే మహేష్ బాబు గారు నెక్స్ట్ మూవీ అంటే వారణాసి తర్వాత ఏ మూవీ చేస్తున్నారు అనేది దాని మీద అయితే ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే చాలా బాగా అయితే రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే నెక్స్ట్ అదే SSMB 30 మూవీ ఏదంటే సందీప్ రెడ్డి వంగ గారితో చేస్తున్నట్ట మూవీ. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. అదే సందీప్ రెడ్డి వంగ గారితో అయితే మూవీ అయితే ఉంది. అయితే అది 30నా లేకపోతే అది చేంజ్ అవుతుంది తెలియదు. ఎందుకంటే ఈ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు చేసేది, అంతేకాకుండా మహేష్ బాబు గారు చేసేది 2027లో, ఒకటి ఏప్రిల్లో, ఇంకోటి మార్చిలో అయిపోతాయి. కాకపోతే సందీప్ రెడ్డి వంగ గారు మే నుంచి యానిమల్ పార్క్ మెయిన్ అంతా ఫోకస్ అంతా చేస్తారని చెప్పినట్టు షూటింగ్ స్టార్ట్ చేయడం అదే మేలోంచి స్టార్ట్ చేస్తాను నేను. అప్పటికి ఇంకా వారణాసి పని కూడా అయిపోతుంది, షూటింగ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే. కాబట్టి ఇంకా ఈ మధ్యలో ఇంకా వేరే సినిమా ఏదైనా చెయ్యొచ్చు మహేష్ బాబు గారు. లేకపోతే మరి సందీప్ రెడ్డి వంగ గారు ఆ మూవీ నాకు మళ్ళీ, లేకపోతే మహేష్ బాబు గారు మూవీ స్టార్ట్ చేస్తారు చూడాలి. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా అయితే ఇచ్చేసిండు, స్పిరిట్ తర్వాత యానిమల్ స్టార్ట్ చేస్తారని, యానిమల్ పార్క్. చూడాలి మరి ఎలా కట్టదు. అయితే గ్యారంటీ వీరిద్దరి మధ్యలో అయితే మాత్రం మూవీ అయితే సెట్ అయితే అవుద్ది. అది మాత్రం సెట్ అయితే మాత్రం ఇప్పుడు వారణాసికి ఏ రేంజ్ అయిపోయింది, దానికి మించి హైప్ అయితే అప్పుడైతే గ్యారంటీ అయితే క్రియేట్ అయితే అవుద్ది. అది దాంట్లో అయితే మాత్రం నో డౌట్. ఇంకా మీలో ఎంతమంది మహేష్ బాబు గారు కాంబోలో, అదే మహేష్ బాబు గారు అలాగే ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు కాంబోలో వచ్చే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో నుంచి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.